400 acres of lush green land and home for thousands of trees, birds, and animals. An ecosystem that has flourished from decades. And now bulldozers have entered. Trees are falling. Students are crying. History has been erased. ఈ భూమి యూనివర్సిటీకి చెందినది. ఇప్పుడు ఇది ఐటీ పార్క్స్ కి అలౌట్ చేస్తున్నారు. ఇది మనం తయారు చేసుకున్న భూమి కాదు, ప్రకృతి మనకిచ్చిన వరం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ల్యాండ్, ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్, ద ఫ్యూచర్ ఆఫ్ thousands of students. It is the lungs of Hyderabad. When government should protect our education, but why they are selling this land to corporate greed? మీరు చెప్పండి, యూనివర్సిటీ లోపల స్టూడెంట్స్ కి కావాల్సింది ఎడ్యుకేషనా లేదా ఐటీ కంపెనీసా? దిస్ ఫైట్ హాస్ రీచ్ టు హైకోర్ట్, కానీ జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తుందంటారా? దిస్ ఈస్ వార్నింగ్. ఇఫ్ వి లూజ్ దిస్ ల్యాండ్ టుడే, మెనీ మోర్ యూనివర్సిటీస్, మోర్ ఫారెస్ట్ విల్ బి స్టోలెన్. ఇప్పుడు మనం ఇది ఎదిరియకపోతే ఇంకా ఏం చేయలేం. This is not just about HCU. It is about every citizen, every student, every tree. మన హైదరాబాద్ కోసం, మన స్టూడెంట్స్ కోసం, మన ప్రకృతి కోసం we have to fight. ఈ వీడియోని మీరు ఎవ్వరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ షేర్ చేయండి, స్టోరీస్ పెట్టుకోండి, స్టేటస్ పెట్టండి. ప్రతి ఒక్కరికి తెలియాలి యూనివర్సిటీ లోపల ఏం జరుగుతుంది అనేది. జై హింద్.